టాలీవుడ్ లో సినీ కార్మికుల వివాదం ఇంకా సమసిపోలేదు. నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల మధ్య తాజాగా మరోసారి చర్చలు విఫలమయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గత 10 రోజులుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నెలకొన్నటువంటి అనిశ్చితి ఇంకా కొనసాగుతూనే ఉంది. సినీ కార్మికుల వేతనాల పెంపుకు సంబంధించి ఇటు నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు ఈరోజు అంతిమ నిర్ణయం తీసుకుంటామని ఆశించినప్పటికీ ఆ నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల మధ్య చర్చలు కొలిక్కి వచ్చినట్లుగా కనిపించడం లేదు. కోఆర్డినేషన్ కమిటీ అధ్యక్షుడు వీరశంకర్ ఆధ్వర్యంలో ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజ్ సమక్షంలో ఇటు నిర్మాతలు, ఫెడరేషన్ నాయకుల మధ్య ఈ మధ్యాహ్నం 3 గంటలకు సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. దీనికి సంబంధించి అటు నిర్మాతలు, ఫెడరేషన్ నాయకులకు సంబంధించినటువంటి కమిటీ సభ్యులంతా కూడా హాజరయ్యారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచన మేరకు ఈరోజు పూర్తి స్థాయిలో ఒక అంతిమ నిర్ణయాన్ని తీసుకొని కార్మికులకు సంబంధించి ఏదైతే వాళ్ళు డిమాండ్ చేస్తున్నారో 30% వేతనాలు పెంచాలి, అదేవిధంగా ఏ రోజుకు ఆ రోజు చెల్లించాలని చెప్పేసి కార్మిక సంఘాలన్నీ కూడా పట్టుపట్టడం జరిగింది. దానికి నిర్మాతలంతా కూడా కొన్ని ప్రతిపాదనలు, కొన్ని షరతులు విధిస్తూ దీనికి సంబంధించినటువంటి చర్చను కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో గత 10 రోజులుగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో షూటింగ్స్ బంద్ చేసి చర్చల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. అయితే ఈరోజు జరుగుతున్నటువంటి చర్చల్లో ఇరువురి మధ్య వాడివేడిగానే కొనసాగుతుంది. నిర్మాతలకు సంబంధించి ఇచ్చినటువంటి ప్రతిపాదనలు ఏ ఒక్క ప్రతిపాదన కూడా యూనియన్ సంఘాలు అంగీకరించడం లేదు. కేవలం 2000 లోపు 1000 లోపు ఉన్నటువంటి కార్మికులకు మాత్రమే వేతనాలు పెంచుతామని అదే మాటగా కట్టుబడి ఉన్నటువంటి నిర్మాతల నిర్ణయాన్ని మరొకసారి కార్మిక సంఘాలు తోసిపుచ్చినట్లుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇటు ఫైటర్లకు, అదేవిధంగా డాన్సర్లకు యూనియన్లకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ వేతనాలు పెంచమని కూడా నిర్మాతలు స్పష్టం చేశారు. దీని మీదనే ఇటు ఇరు వర్గాలకు సంబంధించి ఇరు పక్షాలకు సంబంధించినటువంటి చర్చలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఇరు వర్గాలను కూడా ఒక ఏకాభిప్రాయానికి తీసుకొచ్చేందుకు అటు ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు, సమన్వయ కమిటీ చైర్మన్ అయినటువంటి వీరశంకర్ ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో నిర్మాతలంతా కూడా ఈ సమన్వయ కమిటీకి సంబంధించి హాజరైనటువంటి నిర్మాతలంతా కూడా తమ అభిప్రాయాన్ని, తమ నిర్ణయాన్ని చెప్పేసి ఛాంబర్కు వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈ ఛాంబర్ సమక్షంలో ఇటు దిల్రాజు, వీరశంకర్ యూనియన్ నాయకులతో ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ దీనికి సంబంధించిన ఒక విషయాన్ని ప్రస్తావించారు. ఇంకా చర్చలు పూర్తి కాలేదు, ఇంకా 2-3 రోజులు కొనసాగే అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే నిర్మాతలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలను యూనియన్ సంఘాలు అంగీకరించకపోవడంతో ఈ సమస్య అనేది ఇంకా జటిలంగా మారుతుంది. ఇంకా షూటింగ్కి సంబంధించి బంద్ అనేది ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. మరోవైపు దిల్రాజు దీని మీద స్పష్టమైనటువంటి ఏకాభిప్రాయానికి రావాలని కూడా కృతనిశ్చయంతో ఇరు పక్షాలను కూడా ఒక ఏకాభిప్రాయానికి తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే ప్రస్తుతం ఛాంబర్లో కొనసాగుతున్నాయి. ఇంకా ఇటు యూనియన్ నాయకులతోనూ, నిర్మాతల మండలి కావచ్చు, ఫిలిం ఛాంబర్కి సంబంధించినటువంటి అధ్యక్ష కార్యదర్శులు వాళ్ళని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయినప్పటికీ 30% వేతనాలు పెంచాల్సిందే, 13 సంఘాలకు సంబంధించి సమానంగా వేతనాలు ఇవ్వాల్సిందనేటువంటి ఒక పట్టుదలతో కార్మిక సంఘాలు అనేవి ఉన్నాయి. నిర్మాతలు మాత్రం సమ్మె కొనసాగించిన సమస్య లేదు, మేము కూడా సమ్మె కొనసాగిస్తామని అనేది ఒక నిర్ణయాన్ని కూడా స్పష్టంగా చెప్పి వెళ్లారు. సో దీంతో నిర్మాతల మండలి కావచ్చు, అదేవిధంగా కార్మిక సంఘాలకు సంబంధించి ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికైతే ఒక కొలిక్కి రాలేదు. ఇంకా ఈ బంద్ కొనసాగింపు అనేది ఇంకా కొనసాగే అవకాశాలు అయితే చిత్ర పరిశ్రమలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓటు స్టూడియో.